ఇటువరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మనకి సబ్సిడీ వచ్చేది సార్. వలల పైన సబ్సిడీ వచ్చేది, ఇది కూడా వచ్చే బోట్ల పైన కూడా వచ్చేది, ఇంజిన్ ఇట్లన్నిటికి సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమీ లేదు మాకు, వాటి వల్ల కొంచెం నష్టం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ బోట్స్ మన తమ్ముడు అన్నాడు అంటే అడిగా బోట్ ఎంత అవుతుంది, ఇది పెద్దది, అది అక్కడ చిన్న బోట్లు కూడా అది సుమారుగా 2 నుంచి 2.5 లక్షలు అదే అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది వచ్చేసరికి 7.5 lakhs, 7.5 లక్షలు. ఇప్పుడు ఎంతమంది ఈ పెద్ద బోట్ పైన ఆధారపడగలుగుతారు? ఈ పెద్ద బోట్ మీద 20 మంది దాకా, 6 అంటే 6 కుటుంబాలు. ఇప్పుడు ఇలాంటి బోట్ కొనాలంటే 6 కలిసి కొంటారమ్మా, లేదంటే ఇట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోట్ కొనాలంటే ఓనర్స్ 5 ఉండాల్సింది సార్. 5 ఉండాల్సింది, 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక ఓనర్ మెయింటైన్ చేయగలడు, అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది. అది ఇదంటే ఇంత బోట్ ని మెయింటైన్ చేయాలంటే చేయలేము. అంటే 5 కావాలి, మీద ఉన్న పెట్టుబడి ఎక్కువైపోతుంది సార్. అదే 7 లక్షలు ఇది బోట్ కొంటాము, 10 మళ్ళీ మీకు వల్ల 10 లక్షలు అవుతుందా? అవుతాయి సార్ ఈ సంవత్సరంలో. వల్ల 10 లక్షలు, బోట్ 7 లక్షలు, 17 లక్షలు. మళ్ళీ మనకు వచ్చే వేటగాళ్ళు ఉంటారు కదా కళాసులు, వాళ్ళకంటూ పెట్టుబడి అనేది మళ్ళీ వాళ్ళకి, అంటే వాళ్ళ కుటుంబానికి ముందు మనం ఏమన్నా ఆధారం చూపించాలి కదా. అంటే మనం నమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు ఏటకు వస్తున్నారంటే ఒక రోజు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు. పడ్డ రోజు వాళ్ళు పడ్డ సొమ్ము తీసుకెళ్తారు, పడని రోజు మనం వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిందే. అది మనకి మళ్ళీ ఎక్కువగా పడిన రోజు మనకి ఇచ్చేస్తారు, కానీ మనం ముందు మనకు వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అలా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద బోట్ని మనం 5 కుటుంబాలు, కనీసం 3-4 కుటుంబాలు మెయింటైన్ చేయగలం సార్. ఇప్పుడు మామూలుగా అంటే వలల్లోనే చాలా టైప్స్ ఆఫ్ వలలు ఉన్నాయి, ఒక రకం అంటే అదొక రకం. ఎన్ని రకాలు ఉంటాయి? 10-15 రకాలు. మన గ్రామంలో 10-15 రకాలు వాడతారా? వాడతారు సార్. అంటే పీతలు పడే కూడా ఉంటాయి, పీతలు పడే బొట్లు ఉంటాయి. అవును సార్, పీతలకు సపరేట్ గా బొట్లు ఉంటాయి సార్. ఇది బొట్లు కూడా దేని నుంచి తయారు చేస్తారు? ఎదురు బొంగు చెట్లు ఎదురు బొంగులను తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? అవునా? ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి? 58 ఉన్నాయి సార్. ఆ బోట్లు 58 ఉన్నాయి సార్. చిన్న బోట్లు 58. కూర్చో. అంటే 58 రిజిస్ట్రేషన్ అయిన బోట్లు ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అయిన బోట్లు 58 ఉన్నాయి సార్. 58 అంటే ఒక పర్సన్ కి వచ్చి 2 బోట్స్ ఉంటే లెక్కలో లేవు సార్. టోటల్ రిజిస్టర్ అయిన బోట్లు 58. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయి? రిజిస్టర్ కానీ ఒక 10-15 ఉంటాయి. పెద్ద బోట్లు ఎన్ని ఉన్నాయి ఊరికి? 5 ఉన్నాయి సార్. ఇది మన ఊరికి ఎన్ని ఉన్నాయి? ఈ ఊర్లో ఒక 5 ఉన్నాయి సార్. ఒక 5 బోట్లు ఉన్నాయి సార్. ఇక్కడ 5 బోట్లు ఉన్నాయి. అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడుతున్నా. వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. 4 నెలలు ఇంటికి మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం. 11 lakhs వచ్చినప్పుడు ఇది అవసరం వల్ల చేపలు ఎక్కడున్నా అక్కడే ఇవ్వబా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే ఎట్లా తాత? ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టున్నాయి. అవును సార్, లేపాలి ఇప్పుడు వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వలలు బాగా పాడైపోతాయి సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వలలు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వల్ల? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలో 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదే అలాంటి వాళ్ళు సార్. అది 50. 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. నువ్వే బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. ఉప్పు నీరే కదా మంది. ఒక బోటుకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది
ఇది ఏమంటా ఇవ్వాలి ఏదో చూద్దాం ఎట్టేయాలి చెప్పు ఒకసారి ఇటే 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 ఏమంటావు కదా ఎంత వయసు ఎంత మీది కుర్రోడే ఇట్లా చేస్తాను ఓకే నన్ను లాగదు కదా నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు కావాలి మేమున్నాం సార్ అసలు అది ఇట్లానా ఇది చేత ఇలా పట్టుకోండి సార్. ఇలా పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో వదిలేయాలి అంతే కదా ఇది లాగు. పర్లేదు తడిస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఉప్పు నీరు పర్లేదమ్మా దా అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే ఏం చేయాలి చెప్పు ఆదాయం పెంచాలంటే ఏం చేయాలండి మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళు మాకు సబ్సిడీలో కొంచెం సబ్సిడీలో వస్తే మాకు కొంచెం రుణాలు బాగుంటాయి. వాళ్ళు బోట్లు ఇంజిన్ 5 సంవత్సరాలు బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది నీకు 10 సంవత్సరాలు వస్తుంది ఇటు మాకు బోట్లు పెట్టుకుంటాం కదా ప్లేస్ ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. నైట్ పూట ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తాం సార్. ఒక్క లైట్ కూడా రేవు వంచిన లైట్ లేవు సార్. ఈ వేరే ఎక్కడన్నా బాగా తయారు చేస్తారా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ అంటారు అవి చూస్తే చాలా అది ట్రాలర్స్ పనికి వస్తుంది ఇలాంటి బోట్లు పనికిరా నేను చూసిన హార్బర్ ఈ చేపకి ఎంతగా అమ్ముతారు ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది కేజీ 500 కేజీలు 2000 వస్తాయి. ఇంత పెద్ద చేప ఎన్ని రోజుకి ఒకసారి పడతారు ఇప్పుడు ఫ్లడ్స్ చూడండి వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 20 కేజీలు 25 కేజీలు పడతాం. 20 కేజీలు 10 కేజీలు పడతాయి 20 కేజీలు 25 కేజీలు పడతాం. అంటే ఆ వాళ్ళకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వాళ్ళు ధరలు ఎక్కువ వాళ్ళ మినిమం కేజీ వచ్చేసి 500 కేజీ వాళ్ళ 500 నుంచి 700 వరకు ఉండొచ్చు. 30-40 కేజీలు వాళ్ళ వాళ్ళకి